రైతు హిత కార్యక్రమంపై వ్యవసాయ అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన సమావేశానికి 2500 మంది అధికారులు హాజరయ్యారు. వ్యవసాయ అభివృద్ధికి ఎటువంటి పథకాలు అమలు చేయాలి, రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏంటి, సర్కారు ప్రణాళికలు అమలు చేయాల్సిన అధికారులు తీసుకోవాల్సిన చర్యలేంటి అనే దానిపై వ్యవసాయ అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణని విత్తన భాండాగారం చేయాలనుకున్న స్వాప్నికులు, రైతునే రాజుగా చూడాలనుకుంటున్న రైతు బాంధవులు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారిని సాదరంగా స్వాగతిస్తున్నాం. వచ్చే జూన్ నుండి రైతులకు అవసరమైన పెట్టుబడిని అందిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈలోపు గ్రామ, మండల, రాష్ట్ర రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తామన్నారాయన. గ్రామంలో ప్రతి ఎకరా వివరాలను కంప్యూటర్లో ఎంటర్ చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. నీతి ఆయోగ్ నిజంగానే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని పంటల కాలనీల కింద మీరు విభజన చేయాలి. 30 జిల్లాలలో ఉన్నటువంటి కండిషన్స్ ఏంది, మంచి ఏంది, చెడ్డేంది, భూములు ఏంటి, ఎర్ర నేలలా, నల్ల నేలలా, శాండీ సాయిల్సా, లైటర్ సాయిల్సా, క్షార నేలలా, ఏ నేలలున్నాయి అనేది తీయాలి. దాని మీకెళ్ళి పంటల కాలనీలు డివైడ్ కావాలి. గ్రామ రైతు సంఘం నంబర్ 1. దాని మీద ఈ గ్రామ రైతు సంఘాల యొక్క అధ్యక్ష కార్యదర్శుల సమాహారంగా మండల రైతు సమాఖ్య అది ఉండాలి. మండల రైతు సంఘాల అధ్యక్ష కార్యదర్శుల సమాహారంగా జిల్లా రైతు సమాఖ్య, గ్రామ రైతు సంఘం, దెన్ మండల రైతు సమాఖ్య, దెన్ జిల్లా రైతు సమాఖ్య, దెన్ రాష్ట్ర రైతు సమాఖ్య. రాష్ట్ర రైతు సమాఖ్య అనేవాడు ముఖ్యమంత్రి అంత పవర్ఫుల్ ఉండాలి, అంత బలం ఉండాలి. పంట పండియంగానే రైతు ఏమంది, వాడు కళ్ళం కానీ అమ్ముకున్నాడు, చేనులనే అమ్ముకున్నాడు, బంధు. నెక్స్ట్ ఇయర్ నుంచి బంధు. ఈ సంవత్సరం జరుగుతుంది ఏదో తారీఖు, కానీ నెక్స్ట్ ఇయర్ మనం ఒకసారి యజ్ఞం ప్రారంభమైతే బంధు నో. రైతుకు అత్యవసరంగా పంట పండగానే డబ్బులు అక్కడ ఉంటాయి. కొంతమందికి అమ్మాయి పెన్లో, ఎంబీబీఎస్ సీటో, ఇంజనీరింగ్ ఏదో పాపం అవసరం ఉంటుంది. అట్లాంటి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి తాత్కాలిక ఏర్పాట్లు చేయడానికి గవర్నమెంటే వచ్చే సంవత్సరం బడ్జెట్లో ఒక 500 కోట్ల రూపాయలు రాష్ట్ర రైతు సమాఖ్యకి ఇస్తుంది యాజ్ ఎ సీడ్ మనీ. ఈ రైతు సంఘాలన్నీ ఏర్పాటు చేసుకుంటాం. నెక్స్ట్ బడ్జెట్లో బాజాప్తా డబ్బులు పెట్టుకుంటాం. ఒకడెవడో పార్టీ అన్నాడు ఇప్పుడే ఇవ్వాలి, ఈ మే నుంచే ఇవ్వాలని. యాడికి నేను ఎత్తిమీకెళ్ళి తెచ్చాను, నువ్వు ఇస్తావా డబ్బులు? ప్రభుత్వం పెట్టే డబ్బులు శాసనసభ మంజూరు చేయాలి, బడ్జెట్లో పెట్టాలి. అగాధం ఉండదు కదా బట్టిగానే, ఎవరికైనా ఒక పద్ధతి ఉంది కదా. ఇదంతా మనం ఈ కార్యాచరణ చేసి భూమికంతా ఏర్పాటు చేసి మొత్తం సిద్ధం చేస్తే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో ఈ కార్యక్రమం కోసమే ప్రత్యేకంగా ఒక 7-7.5 వేల కోట్ల రూపాయలు పెట్టుకుంటాం మనం. ఆ డబ్బు పెట్టుకొని బాజాప్తా 2 సార్లు బ్యాంకులో వేస్తాం రైతులకు. రైతులకు డిపాజిట్ చేసే డబ్బు ఏదైతుందో ఒక విడత మే నెలలో ఇస్తాం. మే 15th లోపు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వేస్తాం. మధ్యలో దఫ్తర్ లేదు, దరఖాస్తు లేదు, ఏ పైరవి కారు లేదు, ఈ బట్టేది సచ్చేది. దానికి కూడా ఇప్పుడు ఏఈఓ గారే కీ. గ్రామ రైతు సంఘం అధ్యక్షుడు, ఏఈఓ గారు ఇద్దరు కలిసి సంతకం చేసి ఏదైతే అప్లోడ్ చేస్తారో ఇక్కడ పోచారం గారు, పాత్సార గారు గా అకౌంట్లలో డబ్బులు ఇస్తారు. ఇక మళ్ళీ మధ్యలో ఏం పైరవి లేదు, తిరిగేది స్టేట్. ఇక్కడ హైదరాబాద్లో రిలీజ్ అయితే రైతు అకౌంట్లో పోవాలంతే. నో పైరవి, నథింగ్, నో రూమింగ్ అరౌండ్ ఆఫీసెస్. అంత క్లీన్గా పెట్టుకుంటాం.